రైట్. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం కలకలం రేపింది. అయితే ఆయన యాక్సిడెంట్కి గురై చనిపోయారా లేకపోతే ఎవరైనా హత్య చేశారనే దాని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో క్రైస్తవ మత ప్రచారకుడుగా పేరున్నటువంటి ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన బైక్పై వస్తున్నటువంటి తరుణంలో రాజమండ్రి సమీపంలో ఒక టోల్గేట్ దాటిన తర్వాత హైవే దగ్గర ఆయన విగత జీవిగా కనిపించారు. అయితే మీరు విజువల్స్లో చూడొచ్చు, ప్రవీణ్ పగడాల ఉపయోగించినటువంటి బుల్లెట్ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికైతే ఎలాంటి దెబ్బలైతే లేవనేది అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎక్కడైనా సాధారణంగా మనిషి చనిపోయే రీతిలో గనక యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా అతను వినియోగిస్తున్నటువంటి వాహనం దాదాపు 50%కి పైగానే ధ్వంసమైనటువంటి అనేక సంఘటనలు గతంలో చూసాం. 90% కూడా వాహనాలు నుజ్జు అనేటువంటి ఘటనలు గతంలో చూసిన పరిస్థితి ఉంది. కానీ ప్రవీణ్ పగడాల ఉపయోగించినటువంటి ఆ బుల్లెట్ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి కనీసం 20% కూడా ఆ వాహనం డ్యామేజీ కాకపోవడం మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టాయి. అయితే ప్రవీణ్ పగడాల గతంలోనే సోషల్ మీడియాలో తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో పోస్టింగ్లు కూడా చేశారని చెప్పేసి క్రైస్తవ సంఘాలు గుర్తు చేసుకుంటా ఉన్నాయి. అయితే ప్రవీణ్ పగడాలని కావాలనే ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఆయన యాదృచ్ఛికంగా జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆయన మరణించారనే దాని మీద అయితే స్పష్టత రావాల్సింది. కొద్దిసేపట్లో ప్రవీణ్ పగడాల మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం కూడా జరగనుంది. అయితే ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి కూడా ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు. అదేవిధంగా రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి చాలా స్ట్రిక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రవీణ్ పగడాల మృతి వెనక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా లేకపోతే హత్యకు గురయ్యారా, ఏదైతేనేమి ఆయన మరణం వెనక దాగి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఇమీడియట్గా విచారణ వేగవంతంగా చేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ హోంమంత్రి కూడా ఆదేశించారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన మరణం వెనక ఖచ్చితంగా ఆయన మృతి వెనక ఇది యాక్సిడెంట్గా జరిగింది కాదు, ఖచ్చితంగా ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసి ఆయన్ని హతమార్చారు అనే దాని మీద క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రవీణ్ పగడాల మరణం నిజంగా గనక ఒకవేళ హత్యని కనుక తేలితే ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే అప్పటి వరకు ఖచ్చితంగా క్రైస్తవ సోదరులు కాస్త ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ అటు పోలీసులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వారికి సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే హైదరాబాద్కు సంబంధించి అనేక రకాల ప్రాంతాలలో చర్చిలో మత బోధకుడుగా ప్రవీణ్ పగడాల గతంలో అనేక సందేశాలను ఇచ్చారు. ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా ప్రవీణ్ పగడాల అనేక చర్చిల్లో ఆయన తన సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ సంఘాల్లో పెద్ద ఎత్తున ఆయనకు అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్రవీణ్ పగడాల మృతి వెనక ఉన్నటువంటి వాస్తవాన్ని విచారణ రూపంలో పోలీసులు త్వరితగతిగా దాన్ని బయటికి తీసుకొని రావాలని చెప్పేసి అయితే అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే విచారణ వేగవంతంగా జరిగి ఆయన మరణం నిజంగా యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన్ని చంపారా అనే దాని మీద కూడా ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన మరణం వెనక దాగి ఉన్నటువంటి అంశాన్ని పోలీసులు వేగవంతంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. కొవ్వూరు టోల్గేట్ దాటినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ విజువల్స్ మీరైతే చూడొచ్చు. ఆయన చాలా క్లియర్గా హెల్మెట్ కూడా ధరించి ఉన్నారు. బుల్లెట్ వాహనం మీద హెల్మెట్ ధరించి వెళ్తూ ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు. అయితే హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి, బుల్లెట్ మీద ప్రయాణించినటువంటి వ్యక్తి హెల్మెట్ ధ్వంసం అవ్వకుండా, వాహనం ఏమాత్రం ధ్వంసం అవ్వకుండా ఆయన మరణం ఎలా సాధ్యమవుతుంది అనే దాని మీద క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయటమే కాదు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీస్ అధికారులు కూడా ఈ విచారణ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రవీణ్ పగడాల
ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం కోసం 27వ తారీఖు మార్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి బాపిస్ట్ చర్చి వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లయితే ఆయన కుటుంబ సభ్యులైతే తెలిపినటువంటి పరిస్థితి ఉంది.